నమస్తే కామన్ మ్యాన్ 90 వార్తల స్వాగతం. మాజీ ఉప ప్రధాని కీర్తిశేషులు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మాదిగ మహాదిగ్గుల సేవా సంఘం ఆధ్వర్యంలో విజయవాడ 50 డివిజన్ బాబు జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ సెంటర్లో జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత జాగృతి సేవా సభ్యులు, టేనర్పేట దళిత కార్యకర్తలు, స్థానిక సభ్యులు ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మాదిగ మహాదిగ్గుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పైడిముక్కల చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి నందిపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగినాయి. ఈ కార్యక్రమంలో శీలం విజయరాజ్, అనకాపల్లి కనకరాజ్, పైడిముక్కల సరళ, ఆకారపు విజయకుమారి, నాగమణి, జానకి, కంకిపాటి అమల్ కుమార్, పైడి పాముల శ్రీనివాస్, కావూరి మంగారావు, కూచిపూడి రవికుమార్, ముప్పేడి అరుణ్ కుమార్, అనకాపల్లి కనకరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని చెబుతూ అందరూ కూడా మానవులే, మానవులకు కులము మతము అనేటువంటి విభేదాలు లేకుండా ప్రతి పేదవాడు ఈ దేశంలో పీడించబడుతున్నటువంటి వర్గాలను ఒక దగ్గరగా చేర్చి సమాజానికి గుర్తింపు తీసుకొస్తూ వాళ్ళు కూడా సమాజ మార్గంలో గౌరవంగా బ్రతకాలని కాంక్షించి మరి తన జీవితం అంతా మాదిగలకి మాలలకి అలాగే అణగారిపోయినటువంటి మేధావి వర్గాలకు పైకి తీసుకురావాలని, వాళ్ళని గుర్తింపు పొంది తిరిగి సమాజంలో అందరితో సమానంగా చూడబడాలనేటువంటి ఒక బలమైన కోరికతో బాబు జగజ్జీవన్ రామ్ బాల్యం నుంచి కూడా బీహార్ రాష్ట్రంలో పోరాడుతూ ఆ బీహార్ రాష్ట్రం పోరాడేటువంటి క్రమంలో దేశానికి మొత్తానికి కూడా వ్యాపింపజేస్తూ మరి అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రామ్ వీళ్ళిద్దరు రెండు మూల స్తంభాలుగా నిలబడి బ్రిటిష్ వాళ్ళ హస్తానికి భారతదేశాన్ని విడిపించుకున్నాం అని చెప్పేటువంటి ఈ మనువాద మన మౌఢ్యంతో సమాజానికి మతం అనేది నలుగురికి సమానము, దేవుడి దృష్టిలో అందరూ కూడా ఒకటే, ఎక్కడ కూడా ఎటువంటి అంటరానితనం కానీ సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, ఛాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. దేశ ప్రజలను ఎన్నడు మరువని జగజీవనుడు, దేశం గుండెల బదిలంగున్నడు జనజీవనుడు. అడుగడుగున అంతరాలు చూసి జాతి ప్రజల జాగృతము చేసరా, అలు పెరగని పోరాటము చేసి అంకితమయ్యర దేశం కోసం. జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. బిహారు రాష్ట్రం షాబాదు జిల్లా చాందువ గ్రామంలో పుట్టినాడురా, శోభిరాము బసంతి దేవిలా ముద్దుల కొడుకై ఎదిగినాడురా. చదివే బడిలో వివక్ష చూపితే అగ్గి పిడుగయ్యి రగిలినాడురా. విద్యార్థి దశలోనే ధైర్యము చూసి జాతీయ నేతలు మెచ్చినారురా.